అన్ని పంటలతో పోలిస్తే అపరాల్లో నీటి యాజమాన్య పద్ధతుల మీద సరైన అవగాహన ఉండాలి. ఒకటి ముఖ్యంగా ఇప్పుడు కూడా పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. దీంతో పాటు బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. అలాగే నిండు పూత సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నీటి తడులు ఇవ్వకూడదు. అపరాల పంటల్లో ఎప్పుడైతే నీటి తడులు గనక బెట్ట పరిస్థితులు నీటి తడులు కనుక నిండు పూత సమయంలో ఇచ్చినట్లయితే పూత అంతా కూడా రాలిపోతుంది. రైతులు అంటూ ఉంటారు, మా గూడంతా రాలిపోయింది సార్, మా చేనుల గూడంతా రాలిపోయింది అంటారు. గూడు అంటే ఆ పూత. ఎందుకు రాలిపోతుంది పూత అంటే ఈ అపరాల పంటలకు ఆ సమయంలో మనం ఇవ్వకూడదు. ఆ సమయంలో నిండు పూత సమయంలో నీళ్ళు ఇవ్వకూడదు. కాబట్టి ఈ మనము బ్రాంచెస్ వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు మనం పెసర మినుము చూసుకున్నట్లయితే ముఖ్యంగా 15 రోజుల తర్వాత ఒకసారి తేలికపాటి తడిలు ఇచ్చుకోవాలి. అలాగే 25-28 రోజులప్పుడు మొగ్గ దశకు వస్తుంది కాబట్టి అప్పుడు ఒకసారి తేలికపాటి తడి ఇచ్చుకోవాలి. తర్వాత గింజ గట్టిపడే దశలో మళ్ళీ ఒకసారి తడి ఇచ్చుకోవాలి. ఇప్పుడు నిండు పూతలో ఉంది, మనము పంట బెట్టకు గురవబోతుంది, మరి నీరు ఇచ్చుకోలేని పరిస్థితి, నీరు ఇస్తే పూత రాలుతుంది, మరి ఎట్లా మనం కాపాడుకోవచ్చు అంటే అప్పుడు నీరు ఇవ్వకుండా పైపాటుగా నిండు పూత సమయంలో బెట్టకు గురైనప్పుడు పైపాటుగా 13-0-45 10 గ్రాములు లీటర్ నీటికి 3-19 అంటే మల్టీకి అని పిలుస్తారు. ఈ మల్టీకి 10 గ్రాములు లీటర్ నీటికి పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా మనం పంట బెట్ట నుంచి కాపాడుకోవచ్చు. అలాగే నీటి తడులు ఇవ్వకుండా మనము పంటను సేవ్ చేసుకోవచ్చు. ఇలా మనము శాఖీయ దశలో అయితే శాఖలు ఏర్పడే సమయంలో, అలాగే మొగ్గ దశలో, గింజ ఊరే దశలో, గింజ పెరిగే దశలో మనము 3 తడులు అయితే ఖచ్చితంగా అన్ని అపరాల పంటల్లో ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది.